సో వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న ఎగ్జామ్స్లో ఇండియన్ హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం నాన్న. సో ఇన్ విచ్ ఇయర్ అండ్ ప్లేస్ అండ్ డిడ్ ది చౌరీ చౌరీ ఇన్సిడెంట్? సో ఆప్షన్స్ 4 ఉన్నాయి. సో ఒక్కొక్క ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. సో 1920లో ఫస్ట్ టైం గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది చేశారు కాబట్టి ఆప్షన్ ఎలిమినేషన్ అన్న. సో 1919లో మనకి జరిగిన ఇన్సిడెంట్ ఏంటి సార్ అంటే జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్. బట్ ఈ ఆప్షన్ కూడా ఎలిమినేషన్ అన్న. సో అదేవిధంగా 1919లో జరిగిన ఇంక ఇన్సిడెంట్ ఏంటి సార్ అంటే మనకి 1919లో హంటర్ కమిషన్. సో ఇదే 1919లో మనకి ఏంటి ఇస్తారు అంటే మనకి జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్, హంటర్ కమిషన్, రౌలత్ యాక్ట్. ఇవన్నీ కూడా 1919. 1942లో ఏంటి సార్ అంటే గాంధీజీ గారు లాస్ట్ గా చేసిన ఒక మూమెంట్ క్విట్ ఇండియా మూమెంట్ అన్న. ఈ మూమెంట్ లోనే మనకు డూ ఆర్ డై అనే ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇది కూడా కాదు. మిగిలింది ఏంటి సార్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 1922. ఈ చౌరీ ఇన్సిడెంట్ ఇక్కడ 1922 ఉత్తరప్రదేశ్లో ఏ రోజున జరిగింది సార్ అంటే February 4th రోజున జరిగింది సార్. February 4th రోజున మరి ఆ రోజు బ్రిటిష్ యొక్క ప్రావిన్సెస్ నుంచి వాళ్ళందరూ కూడా మనకి 22 మంది పోలీసులను పోలీస్ స్టేషన్లో సజీవ దహనం అనేది చేశారు. అందుకోసం దీన్ని 1922 February 4th చౌరీ అంటే ఇది ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ ప్రాంతంలో ఉన్న మనకి చౌరీ అనే ఒక ప్లేస్లో జరిగింది కాబట్టి అందుకోసం దీన్ని చౌరీ ఇన్సిడెంట్ అంటారు. దీంతో గాంధీ గారు గివ్ అప్ ఇచ్చిన విత్డ్రాల్ చేసుకున్న మూమెంట్ ఏంటి సార్ అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు చేశారు సార్ అంటే February 12th 1922లో చేశాను అన్న. థ్యాంక్ యూ. ఇలాంటి క్వశ్చన్స్ కోసం ఎక్స్పర్ట్ ఆన్లైన్ని విజిట్ చేయండి.